9Grainsకి స్వాగతం. ఇప్పుడు మునగాకు వడ చేసుకుందాం. ఈ మునగాకు వడ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరకప్పు పచ్చెనగపప్పు శుభ్రంగా కడిగి 1 గంట నానబెట్టుకున్నానండి. మునగాకు కప్పు తీసుకున్నానండి. నానబెట్టి ఉంచుకున్న పచ్చెనగపప్పు రవ్వగా మిక్సీ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ అల్లం పేస్టు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్. తక్కువ అయితే మళ్ళీ కలుపుకుందామండి. ఇది కలిసిపోయేలా కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ వదిలి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుందామండి. ఇలా చేసుకుందామండి కట్లెట్. స్టవ్ మట్టించి పాన్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. కొద్దిగా పిండి వేసి ఆయిల్ కాగిందేమో చూసుకుందామండి. ఆయిల్ కాగిందండి. పిండి వేసేసుకుందాం. వడలు చేసి వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి వేగిపోయినవి తీసేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇదే విధంగా మిగతా అన్నీ వేయించుకుందామండి. మునగాకుతో కట్లెట్ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.